మనకి రిజల్ట్ దేవుడు ఇవ్వకపోతే ఇక నాకు ఆ అంశమే వద్దు, ఇంకా ప్రార్థన మానేస్తాను ఇంక దేవుడిని అన్న వాళ్ళు లేరే. ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఒక్కసారి ఒక ప్రార్థన అంశం పట్ల నీకు రిజల్ట్ ఇవ్వకపోతే ఏం చేయాలంటండి? ఇచ్చే వరకు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఇచ్చే వరకు, జవాబు పొందుకునే వరకు కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విసుకకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? మనకే ఇసుక ఎక్కువ, అందులోని మామూలుగానే ఇసుక ఎక్కువ, అందులో ఇసుకకు ప్రార్థన చేయమంటే ఎలాగమ్మా? మాకు అన్ని పనుల మీద ఇసుక వచ్చేస్తుంది, ప్రార్థన చేయాలంటే అనుకుంటాం. విసుకగా ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక అంశం జరగలేదు అనుకోండి, ఒక ప్రార్థన అంశం నీ జీవితం పట్ల జరగకపోతే ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, వెంటనే దాన్ని ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? వదిలేస్తాం, అక్కడితో క్లోజ్ అని. ఏం చేయాలంటండి? విసుకక నువ్వు అంశం కోసం ప్రార్థన చేయాలి. నీ భర్త మారట్లేదా? ప్రార్థన చేయాలి. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ప్రార్థన చేయి. నీకు గర్భఫలం లేదా? ప్రార్థన చేయి. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, దేవుడు నీకు ఇచ్చేంత వరకు నువ్వు అడుగుతూనే ఉండు. వివాహం కావాలా, లేకపోతే ఇల్లు కావాలా, లేకపోతే స్థలం కావాలా, లేకపోతే నీకు ఇంకా ఉద్యోగం కావాలా, లేకపోతే నీ ఆరోగ్యం కావాలా, ఏమి కావాలన్నా విసుగక ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇవ్వకపోతే సరే, ఇంకా అక్కడితో ఆప్షన్ క్లోజ్, వదిలేద్దాం. ఇంకా దేవుడు ఇవ్వలేదు కదా, నాకు ఇవ్వలేదు, అంతే దేవుడు కదండి. అలా అనుకుంటాం. విసుగక ప్రార్థన చేయాలంట. నువ్వు ఎట్టి అంశం కోసం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, 3 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, ఆఖరికి 10 సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు. నీ జీవితంలో నీ ప్రార్థన అంశం మాత్రం ఎప్పటికీ కూడా మానకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆలస్యం వెనకాల దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. ఎందుకండి ఇంత ఆలస్యం అవుతుందో నీ జీవితంలో? అంత ఆలస్యం వెనకాల దేవుడు గొప్ప ఆశ్చర్యం చూపిస్తాడు. యోసేపు ఉన్నాడు, ఏం చేశాడండి? తన అన్నలతో చాలా కష్టపడి గొర్రె రక్తం తెచ్చేసి అన్నలు ఏం చెప్పారండి? యాకోబుకి చచ్చిపోయాడని చెప్పారు. చచ్చిపోయాడని చెప్తే యోసేపు చాలా అక్కడ ఓల్ని కూడా అక్కడ విచారణకర్తగా ఆ దేశానికి ఉన్నాడు. ఉంటే అక్కడ చెయ్యని తప్పుకి యోసేపు పడ్డాడా లేదండి? పడి చెరలో ఉన్నప్పుడు దేవుడు ఏం వహించాడు? చెప్పండి, ఏం వహించాడు? మౌనంగానే ఉన్నాడు. ఒక్క మాట ఆ రాజును దేవుడు దర్శించలేడా? ఒక మాట చెప్పండి, దర్శించలేడా దేవుడు? దర్శించి నా కుమారుడు చాలా మంచోడని చెప్పలేడా దేవుడు? చెప్పగలడా? చెప్పలేడా? చెప్పగలడు. కానీ ఎందుకు దేవుడు మౌనం వహించాడు? ఎందుకంటే ఆ దర్శించిన తర్వాత ఒకవేళ మళ్ళీ యోసేపు వచ్చి మళ్ళీ విచారణకర్తగానే ఉందను, కానీ దేవుడు ప్రణాళిక ఏంటి అంటే అక్కడ ఆ దేశానికి దేవుడు తన యోసేపుని ఎలా చేయాలనుకుంటున్నాడు? రాజును చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏం చేయాలనుకుంటున్నాడండి? రాజును చేయాలనుకున్నాడు దేవుడు. అందుకనే మౌనం వహించాం. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తామండి, మనం ఎగ్జామ్ రాస్తే ఉంటే పక్కనే సార్ ఉంటారు. ఆ సార్కి, ఇన్విజిలేటర్ ఉన్న ఆ సార్కి మనం రాసే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అంటారా తెలియదంటారా? తెలుస్తుందా? తెలియకుండా ఏం సార్లు అయిపోరు కదమ్మా, వాళ్ళు తెలుసు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత లెగిసి సార్ ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియట్లేదు, కొంచెం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ సార్ అంటే చెప్తాడండి? ఎందుకు చెప్పడు? అదే సమయం ఎగ్జామ్ టైం, పరీక్షాకాలం. అది పరీక్షాకాలంలో కూడా నీ దేవుడు కూడా ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటాడండి దేవుడు? మౌనంగా ఉంటాడు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక గొప్ప